పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. సో నెక్స్ట్ చేతబళ్ళు. సో ఈ మధ్యలో ఎక్కడ వెళ్ళినా సో ఎటు చూసినా ముఖ్యంగా మారుమూల పల్లెల్లో కానీ అలాంటి ప్రాంతంలో కూడా సో బాగా ఈ చేతబళ్ళు వినిపిస్తున్నాయి. సో అలాంటి చేతబళ్ళు ఉన్న వాళ్ళకి మీరు క్యూర్ న్యాయం చేస్తారు? వాళ్ళకి శాతపడి నువ్వు అన్నావు కదా, శాతపడి ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. మీకు తెలుసు, మీరు వందల మంది దగ్గర పోతుంటారు, చూస్తుంటారు, ఊళ్ళకి మసీదులకి ఎక్కడెక్కడో మీరు మీడియా ద్వారా పోతారు. కానీ ఎందువల్లంటే శాతపడి చేసిన వాళ్ళకి చాలా ఇబ్బంది. ఎంతో మంది మన కాడికి వస్తారు, గురువుగారు ఇంత కష్టపడుతున్నా అనుకూలం లేదు, ఆరోగ్యం బాగుంటలే, పడుకుంటే నిద్ర ఉండదు, కళలు రావటం, భార్య భర్తల మధ్యలో గొడవలు రావటం, ఒకళ్ళ మాట ఒకళ్ళు ఎన్నుకోము, పిల్లల చదువులు మంచిగా ఉండవు, పంపించినా కూడా జాబులు సరిగా చేయరు, వాళ్ళు మా మాట వినరు, వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లా సమస్యలు ఏంటి? హాస్పిటల్కి పోతే డాక్టర్ అన్ని చూస్తాడు, ఏమి లేదంటాడు, ఏమి లేదు బాగుందని చెప్తారు. కానీ సమస్య పోవట్లే, ఈ ప్రాబ్లం పోవట్లే, ఆరోగ్యం ఇట్లా మాకు ఇంప్రూవ్మెంట్ ఇబ్బంది పెడుతుంది ఏంటి అన్నప్పుడు మనం అంజన వేస్తాం. అంజన వేసినప్పుడు ఆ అంజన వల్ల కనపడుతుంది మనకి, వాళ్ళకి ఏమైనా ప్రయోగం జరిగిందా, చెడు ప్రయోగం జరిగిందా, ఏమైనా మంత్రశక్తి జరిగిందా తెలిసిపోతుందా? కంపల్సరీగా ఒకసారి నా మీద చూస్తారా? నీ మీదనా చూస్తా, తర్వాత చూస్తా, పక్కా చూస్తా, నీ మీద ఏదన్నా చెప్తా ఉంటే, ఓకేనా? అంటే ఆన్ స్క్రీన్ లేపితే తెలిసిపోతుంది కదా నిజమా కాదా అని చెప్పి చెబుతుగా, మీకు మీ ముందే చూపిస్తా, ఉంటే అంజన వేసే చూపిస్తా, ఓకేనా? రైట్, అలా జరుగుతుంటది. అలా జరిగినప్పుడు మనం చూస్తాం, చూస్తే వాళ్ళకి ఏదైనా సమస్య ఉందా, ఉంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని చూసి దాన్ని మనం చేసేస్తాం. శాతపడి అంటే అది చేసే విధానం మీరు చూసుంటారు టీవీలలో, ఇట్లా అష్టపంజరం ఉంది కదా, ఇలాగ చేసి దీన్ని పడబెడతారు, ఇట్లా పండబెట్టి, కనపడుతుందా? ఓకే, చూసావా? అడిగావా నన్ను? అవును, ఇట్లుంటది. దీన్ని ఇలా పడబెట్టి దీని మీద తయారు చేసి కొన్ని శక్తులు తయారు చేసి గిట్టల వాళ్ళు అందరూ చేయలేదు, పడన వాళ్ళు. ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, ఫ్యామిలీ పరంగా ముందుకు పోతున్నాడు అన్న, తమ్ముడు ముందుకు పోతున్నాడు, ఈయన ముందుకు పోనీ కూడా చేయాలా, వాళ్ళ పగలంటారు కదా, అలా ఉంటాయి. ఉన్నప్పుడు ఇలా జాతపడి చేస్తారు. ఆరోగ్యం బాగా లేకుండా ఉండాలా, కాలు చేయి పడిపోవాలంటే ఈ చేతి మీద ఒత్తుతారు, సూది పెట్టి, ఓకే, ఈ కాలు మీద గుచ్చుతారు, ఈ ఎదరములో గుచ్చుతారు. గుచ్చినప్పుడు ఏమైతే వాళ్ళకి అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, కాలు నొప్పి, చేయి నొప్పి, ఒంట్లో సూదులు గుచ్చినట్టుగా అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, హాస్పిటల్ పోతారు. గురు స్వామి ఇట్లా ఉందండి, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పోతే వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు? ఏ డాక్టర్ అయినా ప్రాబ్లం కనపడితే కదా మందు ఇచ్చేది, మాత్ర ఇచ్చేది. ఏమి లేదమ్మా మీకు, ఎందుకు మీ అనుమానం, ఏమి లేదు పో అంటారు. కానీ వాళ్ళకి ఇబ్బంది పోదు కదా, పోవాలి కదా, అది సమస్య. ఆ రకంగా చేస్తుంటారు. చేసినప్పుడు మన కాడికి వస్తారు. ఏమిటంటే గురువు గారు అన్నప్పుడు మనం చూస్తాం, అంజనంలో చూస్తే ఆ సమస్య ఉందా లేదా, ఉంటే దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అని చేసి మనం క్లియర్ చేసేస్తాం. క్లియర్ చేస్తాం కంపల్సరీ. ఎవరు ఏ వ్యక్తి చేశాడో తెలిసిపోతుందా? తెలిసిపోద్ది, కంపల్సరీ తెలిసిపోద్ది, కానీ చెప్పకూడదు. అదే మరి చెబితే పెద్ద సమస్య, దానివల్ల సమస్యలు వస్తాయి. ఎందుకంటే నువ్వే ఉన్నావు, ఎజడబుల్ చెబుతున్నా, వేరే ఉన్నాను, మీ తమ్ముడే చేశాడు నీ మీద, నాకు కనపడుతుంది, చేసింది కనపడుతుంది, మీ బంధువే చెబుతా, నీకు ఎంత బాధ ఉంటుంది, నువ్వేమనుకుంటావు, ఇవాళైతే నువ్వేమన్నావు, లేదు ఏం తెలుసు స్వామి, నీ ఏమన్నావు అని అంటావు. తర్వాత నేను చెప్పిన తర్వాత నీవు పడ్డ ఇబ్బందులు మొత్తం నీకు గుర్తొస్తాయి. తర్వాత నువ్వేమంటావు, అరే మా తమ్ముడై ఉండి నాకు ఎంత చేసా, నేనేం చేయలేదే, అన్నపరంగా నీ సాయం చేశా, డబ్బు పరంగా కానీ పెద్దోడి రకంగా అన్ని చూసా, కానీ ఈ రోజు నన్ను నువ్వు ఇంత చేసావు ఏంటి అన్న ఒక కోపం ఉంటది. అన్నం పెట్టిన వాళ్ళని దెబ్బ కొట్టిన వాళ్ళని ఎవడో మర్చిపోరు. ఆ రకంగా నీకే వస్తుంది కోపం, ఏంటి నన్ను ఇలా చేసావు అని పోయి వాళ్ళ మీద పడతావు. అప్పుడు వాడు వచ్చి నీ మీద పడా, గొడవలు రావటం, సమస్యలు పెరుగుతాయి. దానివల్ల అది కాదు మనకు ముఖ్యం, సమస్య తీసేయాలి, వాళ్ళని బాగు చేయాలి. మళ్ళీ ఎవరు చేసినా వాళ్ళకి తగలకూడదు. ఓకే, అలా కూడా ఉంటుందా? మళ్ళా ఇంకా ఉంటారు, ఒక రకంగా మనం తీసేస్తుంటే మళ్ళీ ఇంకో రకంగా చేస్తారు వాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెరుగుతూనే ఉంటాయి. అట్లా కాకుండా మళ్ళా వాళ్ళకి ఆ ఇబ్బందులు పడకోకుండా ఉండాలి, మళ్ళీ ఎవరు చేసినా వాళ్ళకి తగలకూడదు. ఓకే, అలా మనం అష్ట నిబంధనల లెక్క కట్టు కట్టేసి చేసేస్తే వాళ్ళకి ఆ సమస్య రాదు, మళ్ళీ ఎప్పటికీ రాదు, కంపల్సరీ రాదు. అలా సమస్యలు ఎంతో మందిని చేశాం, ఎంతో మందిని చేస్తాం కదా, అదే కాదు అమ్మ మా పని. ఇప్పుడు మనం నమ్మి వచ్చిన వాళ్ళకి చేయాలా, మంచి చేయాలా, తెలిసిందా? అలా చేస్తే ఎంతో మంది బాగుపడతారు, వస్తారు, గురువు గారు బాగున్నారండి, మీరు చెప్పింది మాకు సంతోషంగా ఉంది అని వాళ్ళు ఏదో వాళ్ళు సంతోషంగా వచ్చి పోతుంటారు. మీరే ప్లాన్ చేశారా? చేసిన ద్వారా ఎంతో మంది చేశారు. మీరేమైనా ప్రయత్నించారా అంటే పైన
నేను ఎప్పటికీ ఆ. చెడు చేయను. ఉమ్. నా ఆలోచన అది కాదు. కెమెరాలు బంద్ చేసిన అని చెప్పండి. కెమెరా నువ్వు బంద్ చేసినా నువ్వు ఆన్ చేసినా కెమెరా గురించి కదా నేను చెప్పేది. ఆ. నేను చేయను ఆ పని. ఉమ్. ఎందుకంటే అలాంటి పని నేను చేయను, పట్టుకోను. మంచి అన్నంలో చేస్తా. ఓకే, మరి ఇవన్నీ ఏంటి ఇక్కడ? కొన్ని క్రాలు చేయాలి కదా మంచి. ఇప్పుడు ఏం చెప్పి నీకు సమస్యలు ఉన్న వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు వాళ్ళు చేయాలి కదా. ఉమ్. దాని గురించి అవి పెట్టుకుంటాం మనం. ఓకే. పెట్టుకుని కొన్ని గ్రాలు తీసేసేటప్పుడు అలా దిగదూర్చి మనం పారేస్తే వాళ్ళకి ప్రాబ్లం వెళ్ళిపోతుంది. అప్పుడు మనం చేయాలి కదా. అదే తప్ప చెడు అన్నది నేను చేయను. ఉమ్. నువ్వు ₹1,00,000 ఇచ్చినా చేయను. ఒక అంటే మీకు తెలిసిపోతూ ఉంటుందా? మనకు తెలుస్తుంది కదా. Like అంటే ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ ఏమేమి తిరుగుతున్నాయి, పక్కా. ఆ వ్యక్తి ఆ లోపల ఏముంది, ఆ వ్యక్తి ఏంటి ఇవన్నీ తెలిసిపోతుంది. ఏది ఉన్నా ఆ. మాకు అమ్మవారి కర్ర ఉంది చూసావా, ఆ. కొండమ్మ కర్రది. ఓకే. ఈ కర్ర పెట్టినప్పుడే వాళ్ళ ఒంట్లో ఏదున్నా ఆ. బయటకు వచ్చేస్తారు. చెడు దోషం ఉన్నా, చెడు గ్రహాలున్నా, చెడు ప్రయోగం ఉన్నా, మంత్రశక్తి జరిగినా, ఉమ్. వాడి మీద ఏ ప్రయోగం జరిగినా, ఉమ్. ఎలాంటిది జరిగినా కూడా ఉమ్. ఆ శక్తిని బట్టి మనం దానికి ఏం చేయాలో అలా చేస్తాం. ఓకే. ఎక్కడ ఉన్నారు అది? కొండంగా ఇది ఆ. ఆ. ఇది మా గురు దండకం. ఓకే. గురువు దండకం అంటే ఉమ్. మేము చేసే వృత్తికి మా గురువులు మాకు తయారు చేసి ఇచ్చింది. ఓకే. మా దొరలో ఆ. ఇచ్చిందా ఆ. ఆ శక్తి. ఇప్పుడు దెయ్యం పెట్టిన వాళ్ళు ఉంటారు, ఉమ్. మా దగ్గర వస్తారు. ఉమ్. వచ్చినప్పుడు అది చూపించాలిగా. అవును. కొన్ని బయటికి రావు, కొన్ని మా గేట్లోకి వస్తేనే ఈ ఫోటోలు చూస్తే బయటకు వస్తారు. ఓకే. అది మామూలు దెయ్యాలు. ఆ. దాంట్లో కొన్ని మోహిని ఉంటది, పిశాచి ఉంటది. దయ్యంలో కూడా దెయ్యంలో 2-3 రకాలు ఉన్నాయి. ఉమ్. శక్తి అంటే పెద్దది. దెయ్యాల కంటే, మోహిని కంటే, ఆత్మ కంటే, అంతర్పిశాచ కంటే శక్తి పెద్దది. శక్తి శక్తిని సమానంగా ఎవరు పట్టుకోలేరు, ఎవరు చేయలేరు. అంటే దెయ్యం అంటే మీరు అనుకున్నట్టుగా టీవీలో చూపించేది, సినిమాలో చూపించేది కాదు. ఆత్మలు దెయ్యం మీరు టీవీలో చూసుంటారు, మీరు మీడియా వాళ్ళు చూపిస్తారు. ఇప్పుడు ఓ దెయ్యం పోతుంది, వీటి వస్తుంది, అటు వస్తుందని. అలా ఎప్పటికీ దెయ్యం నీకు కోకట్టుకొని, నెట్టిలో పోసుకొని, జుట్టులో పోసుకొని అవి మనం అనుకుంటాం అట్లా చూడటానికి. దెయ్యం అనేది అలా ఉండదు. దెయ్యం అనేది మన మనిషి మీద కనపడుతుంది. మనసు మీదే దేవుడు ఉన్నప్పుడే దెయ్యం ఉంటది, దేవుడి పక్కనే దెయ్యం ఉంటది. దేవుడు ఉంటారు, రెండు ఉంటారు. కానీ ఆ దెయ్యం ఎలా తయారైతుందంటే ఆత్మ ఆశ తీరదు. ఇప్పుడు ఎక్కువ శాతం ఉంటారు, చిన్న వయసు వాళ్ళు చనిపోతారు. ప్రేమ లేకపోయినా చనిపోతారు, చదువులో ఫెయిల్యూర్ అయినా చచ్చిపోతారు, అమ్మా నాన్న గొడవ పెట్టుకున్నా చచ్చిపోతారు, భార్య భర్తల సమస్య వచ్చినా చనిపోవటం, యాక్సిడెంట్ కేసులు చనిపోవటం. అలాంటి వాళ్ళు ఏమవుతారు? ఆత్మ అవుతారు. ఆత్మ పోదు పైకి. నువ్వు ఎంత పెన్నం పెట్టినా, పెన్నం పెట్టిన తర్వాత తిరుగుతుంటది. పెన్నం పెట్టాక అది ఆశ తీరక ఏదైనా ఒక బాడీ నంచుకుంటది. తెలిసిందా? మీరు చూసే ఉంటారు మసీదులలో, గుళ్ళల్లో కట్టేస్తారు ఇప్పుడు కూడా నెలల కొద్దీ. మీరు ఎన్నో మంది దగ్గర పోయి ఉంటారు, చూసే ఉంటాం. అలా కట్టేసినా కూడా పోవు. అయ్యే మోహినీలు. ఆశ తీరక ఆడవాళ్ళు చనిపోతారు కదా, పెళ్ళైన వాళ్ళు భర్త మీద ఆశ తీరక చనిపోతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా ఒక బాడీ, ఒక అమ్మాయి. అంటే ఇప్పుడు ఒక దయ్యం ఉంది, ఈ వ్యక్తి అని చెప్పి మనం అనుకుని వెళ్తే, లేకపోతే కొన్ని బాడీలకు పోలేవు. ఎలాంటి బాడీస్ అదే అంటున్నా? మనిషిలో ఒక ధైర్యం, బలవంతుడు, అలాంటి బాడీకి పోవు. ఎంచుకుంటాయి, అవి కూడా ఎంచుకుంటాయి. ఏది బాడీ అయితే మనకి సూట్ అవుతుంది, ఏ బాడీలో మనం పోగలుగుతాం అన్న ఒక ఆలోచన పట్టి దాంట్లో ప్రవేశిస్తాయి. ప్రవేశించి ఆ ఆశల మొత్తం ఆ రకంగా తీర్చుకుంటాయి. భర్త మీద ఆశ లేకపోతే అట్లా పోయి చేయటం, మన భార్య భర్తలు ఎలా ఉంటారు రిలేషన్షిప్ లో అలా పోయి చేయటం, ఆ అమ్మాయికి మనశ్శాంతి లేకుండా ఉంటాం, ఒంట్లో తిన్నదంతా అదే తింటాం, వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ ఉండరు, బక్కగా కావటం, పిచ్చి పిచ్చి చేయటం, గుళ్ళలోకి పోటీ ఊగటం, దెయ్యం వచ్చినట్టు కింద పడటం, వాళ్ళ ఒంట్లో ఆరోగ్యం ఉండదు, చాలా ఇబ్బంది పడుతుంటారు. అలా చేసావా అంటే ఇలా గుర్తుపట్టవచ్చు? అంటే అమ్మవారు వచ్చిందా, చెప్పాను కదా, దయ్యం వచ్చిందా? అది మీకు తెలియదుగా. ఇప్పుడు మీరు గుళ్ళోకి పోతే ఊగితే ఉంటే దేవుడు వచ్చింది అనుకుంటారు. దేవుడు కూడా చెబుతుంది నీ దేవుడిని, ఆ దేవుని ఈ దేవుని అని చెబుతుంది. కాదు, అసలైతే దేవుడు అట్లా చేయదు, చెడు చేయదు. ఏ దేవుడు ఒంటి మీదకి వచ్చి ఒళ్ళు నుంచి చెడు చేయదు. ఒక దుష్టశక్తి వల్లనే జరుగుతుంది అలా. అలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఈ అమ్మవారు ఉంటుంది కదా దేవత, ఈ కొండ దేవత కర్రని పెట్టేస్తాం. నుష్ట పెట్టినప్పుడే అది ఏదున్నా కూడా బయటకు వచ్చేస్తాం. దాన్ని పట్టేస్తాం. పట్టి మళ్ళా ఒంట్లోకి పోకుండా దాన్ని మనం కట్టి తాయితలు కొన్ని ఉంటాయి, అవి మనం అష్టబంధన చేసి దాని ఒంటి మీద వేసేస్తే వెళ్ళిపోతుంది. ఏదున్నా మళ్ళీ రాదుగా, లైఫ్ లాంగ్ రాదు. అది కూడా చేస్తాం మేము. అర్థమైందా? దాని ఒకటి. తర్వాత కుటుంబ సమస్యలు చెప్పాను కదా నీకు, భార్య భర్తల సమస్యలు, వ్యాపార సమస్యలు, డబ్బు నిలవదు, ఎంత వచ్చినా నిలవదు, ఒకరికి వినిపోరు, పాలి వాళ్ళలో గొడవలు, సమస్యలు, ఏం చేయాలో అర్థం కాదు. భార్య మాట భర్త అనడు, భర్త మాట భార్య అనడు, పిల్లల మాట తల్లిదండ్రులు, తల్లిదండ్రుల మాట పిల్లలు. డబ్బు పరంగా, కంపెనీ పరంగా, ఆఫీస్ పరంగా చేసే పనిలో 10 దాంట్లో ఇబ్బందులు. పిల్లలు పుట్టక కొంతమందికి పుట్టినా గిట్టరు,
పెళ్ళి 10 సంవత్సరాలనే పిల్లలు అది వాళ్ళు అనుకుంటారు హాస్పిటల్ పోతే మీకు ఏ లోపం లేదండి అని అంటారు. కానీ అంటారు, వాళ్ళు పోతారు, పరీక్ష చేసుకుంటారు, మీకు కానంగాలు తక్కువ ఉన్నాయి, కానంగాలు తక్కువ ఉన్నాయి, మీకు నీరు బొడ్డలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయి అని చెప్తారు. మెడిసిన్ ఇస్తూ ఉంటారు, 10 ఏళ్ళైనా పిల్లలు పుట్టరు. ఎందువల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, కొన్ని గ్రహాలు ఉంటాయి, ఆ గ్రహాలు తీసేసినప్పుడే వాళ్ళకి ఆ సంతాన ప్రాప్తి కలుగుతుంది, పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, మనశ్శాంతి కలుగుతుంది, ఈ సమస్య నుంచి బయటకు వస్తారు వాళ్ళు. ఓకే. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్.